ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికి కూడా శుభాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈ యొక్క రాత్రి సమయంలో మనం ప్రార్థనకు కూడుకున్నాం. ప్రార్థన అనేది నేటి సంఘాలకు అలాగే ఆదిమ సంఘానికి చాలా వ్యత్యాసం కనబడుతూ ఉంది. నిజంగా మనం చెప్పాలి అనంటే ఆదిమ సంఘానికి ప్రార్థన ఒక విధంగా వారికి ఒక బలమైన పునాదిగా ఉంటూ వచ్చింది. ఈరోజు మనం సంఘ చరిత్ర అంతట్లో కూడా మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఈ సంఘ చరిత్ర చాలా విస్తారంగా ఉంది. మనం గమనిస్తూ ఉన్నప్పుడు నేను చదువుకుంటున్న దినాలలో ఆ యొక్క యెరూషలేము నుంచి న్యూఢిల్లీ వరకు సంఘం ఎలాగా వచ్చింది అనే విషయాన్ని గురించి జెరూసలేం టు న్యూఢిల్లీ అనే ఆ పుస్తకం ఒక చక్కని అద్భుతమైన పుస్తకం సంఘ చరిత్ర మీద రాయబడింది. ఈ సంఘ చరిత్రలో రాయబడినప్పుడు వారు ఈ రాను ఆదిమ సంఘం అయిపోయిన తర్వాత సంఘం దేని మీద ఆధారపడిపోయింది అనంటే ముఖ్యంగా ప్రార్థన అనేది ఆధారపడడం మానేసింది. ప్రార్థన మీద ఆధారపడడం మానేసి వారు చక్కని ప్రణాళికలు చేయడం ప్రారంభించారు. అంటే ప్లాన్స్ అనేది. అంత మాత్రమే కాదు, చర్చిలో కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇచ్చారు. ఇక సంఘము ఏ విధంగా అయిపోయింది అనంటే ఇతర వ్యాపార సంస్థలు ఎలాగ నడుస్తాయో అలాగే ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయడం ప్రారంభించారు. ఇదంతా కూడా ఒక సంస్థ పరంగా చర్చ్ అయిపోయింది, కానీ సంఘం ప్రార్థన మీద ఆధారపడడం లేదు. ఆదిమ సంఘం అయితే వారు ప్రార్థన పైనే ఆధారపడ్డారు వారంతా కూడా. ఈ రోజున సంఘం ఎలాగా అయిపోయింది అనంటే ప్రార్థన అనే ఆ యొక్క జీవితాన్ని గురించి సంఘ ప్రార్థన జీవితం ఒక పక్షవాయువు వచ్చేసిన స్థితికి ఏర్పడిపోయింది. ఎందుకు ఈ మాటలు చెప్పాల్సి వస్తుంది అనంటే మనం ప్రార్థన చేయడం అనేది ఆ యొక్క మానేసాము అని చెప్పాలి. ప్రార్థనకు ప్రాముఖ్యత ఇవ్వడం లేదు. ఆదివారం చూసినప్పుడు కల్లా మనం అన్ని సంఘాలకు వెళ్తే ఎంత వేల మంది కొన్ని సంఘాల్లో హాజరవుతారు, వందల మంది హాజరవుతారు. కానీ ప్రార్థన అనగానే చాలా తక్కువ మందే రావడం జరుగుతూ ఉంది. అందుచేతనే ఈరోజు మన సంఘాలు అన్నీ కూడా విఫలమైపోయాయి అనే విషయాన్ని మనం గమనించాలి. మోకాళ్ళపై ఉంటేనే కానీ సంఘానికి విజయం రాదు. అసలు మోకాళ్ళు అనేది చాలా ప్రాముఖ్యం అనే విషయాన్ని గురించి మనం గమనించాలని మనం చేస్తున్నాం. అందుకే చెప్పాను, ప్రోగ్రామ్స్ మీదనే ఆధారపడుతూ ప్రార్థనను విస్మరించేశారు. అసలు ఈ దినాల్లో సంఘంలో దేన్ని ఆలోచించుకుంటున్నాం అనంటే కేవలం సంఖ్యను గురించి ఆలోచించుకుంటున్నాం. మా సంఘానికి ఎంతమంది వస్తూ ఉన్నారు అనే ఆ సంఖ్యను గురించి ఆలోచించుకుంటూ ఉన్నాం. ఇంకా ఏమని ఆలోచించుకుంటున్నాం అంటే సంఘానికి ఎంత డబ్బు వస్తుంది అని ఆలోచించుకుంటూ ఉన్నారు. సంఘానికి పేరు ప్రతిష్టలను గురించి ఆలోచిస్తూ ఉన్నారు, కానీ వారు ప్రార్థన మీద ఆధారపడడం లేదు. ఈ రోజున మనం గమనిస్తూ ఉన్నప్పుడు ప్రార్థనకు తక్కువ సమయం అయిపోయింది అనేది. ఈరోజు ప్రార్థన చేసుకుందాం అనంటే ప్రార్థనకు ప్రాముఖ్యత లేకుండా పోయింది. ఈ యొక్క విషయాన్ని గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు సంఘం ఎందుకు బలహీనమైపోయింది అసలు? ఆదిమ సంఘాన్ని చూస్తూ ఉన్నప్పుడు సంఘం ఎదుట దేవుడు ఎంత చక్కని మాటలు చెప్పాడు. సంఘం ఎదుట పాతాళపు ద్వారములు నిలవనేరవు అని చెప్పాడు. ఈరోజు సంఘం ఆ యొక్క ప్రపంచంలో నిలబడలేని పరిస్థితి ఏర్పడిపోయింది. క్రైస్తవులంగా మనం ఆ యొక్క నిలబడలేని స్థితి అయిపోయింది. కానీ ఆదిమ సంఘంలో వాళ్ళు పాతాళపు ద్వారములు
నిలబడలేదు అనే విషయాన్ని. కారణం ఏంటి అనంటే వారంతా కూడా ప్రార్థన నేర్చుకున్నారు వారు. ఈ రోజున సంఘంలో ప్రార్థన నేర్చుకోవడం లేదు. ఇక్కడ చెప్పాల్సిన విషయం ఏంటంటే ప్రార్థన అనగానే మీరు కూర్చుని ఒక్కసారి మీ గుంపుల్లో ఎందుకు గుంపులుగా చేయడానికి కారణం ఏంటంటే ఆ కొన్ని సంఘాల్లో మనం గమనిస్తున్నాం. ఒక నలుగురు, ఐదుగురు ప్రార్థన చేస్తారు. సమయం అయిపోతుంది. ఎవరు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నట్లుగా చూస్తున్నాం. అది కూడా సంఘ పెద్దలుగా ఉన్న వాళ్ళు మాత్రమే చేస్తారు. తక్కిన విశ్వాసులు ఎవ్వరూ కూడా ప్రార్థన లేని అనుభవం అయిపోయింది. ఈరోజు ప్రార్థనకు ప్రాముఖ్యత ఇవ్వడానికి కారణం ఏంటి అనంటే ఈ విషయాన్ని నేను చాలా జాగ్రత్తగానే గమనిస్తూ వచ్చాను. మొత్తం సంఘ చరిత్రనంతటినీ కూడా గమనిస్తున్నప్పుడు ఆదిమ సంఘంలో ఉన్న ఆ యొక్క శక్తి ఏంటి, నేటి సమాజంలో ఉన్న సంఘానికి శక్తి ఏంటి అని చూస్తూ ఉంటే మనం నిజంగా మనం గమనించినప్పుడు అందుకే లవొదిక సంఘాన్ని గురించి మాట్లాడుతూ వచ్చాడు. లవొదిక సంఘంలో 3వ అధ్యాయంలోనికి వెళ్ళినప్పుడు అక్కడ చెప్తున్న విషయాన్ని గురించి మనం ఆలోచన చేయొచ్చును. 17వ వచనంలో 3వ అధ్యాయం 17వ వచనంలో నువ్వు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవు, గుడ్డివాడవును, దిగంబరుడవై ఉన్నావని ఎరగక అని అంటున్నాడు. నువ్వు ఎలాంటి వాడవో అని చెప్పుకుంటూ వచ్చాడు. ఎలాంటి పరిస్థితిలో ఉన్నాము అనంటే ఈ రోజున సంఘంలో ఎలాగ కనబడుతుంది అనంటే వారు ఆ యొక్క 3వ అధ్యాయం 17వ వచనంలో చదివాను. నువ్వు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడు, దరిద్రుడవు, గుడ్డివాడవు అని అంటున్నాడు. సంఘం ఏం చెప్తుంది అనంటే మేమేమైనా గుడ్డివాళ్ళమా, మేమేమైనా దౌర్భాగ్యులమా అని ఈ రోజున సంఘం అంటూ ఉంది. సంఘం అక్కడ చెప్పిన విషయాన్ని చదువుతూ ఉంటే దిగంబరుడువై ఉన్నావని ఎరగక నేను ధనవంతుడను, ధన వృద్ధి చేసుకుని ఉన్నాను, నాకేమీ కొదువలేదు. మా చర్చ్ ఎంత బాగుందండి, ఎంత బాగా కట్టుకున్నాం, మాకేంటండి కొదువా అని అనుకుంటూ ఉన్నాం. ఈ యొక్క బిల్డింగ్ వలన ఏమి కూడా ప్రయోజనం లేదు. అసలు మనం అనుకుంటున్నాం సంఘాలు చాలా విస్తరిల్లాయి అని అనుకుంటున్నాం, కానీ సంఘంలో నిజంగా ప్రార్థన కొరత అయిపోయింది. ఈరోజు ప్రార్థన ఎలాగ చేయాలో అనేది కూడా తెలియని పరిస్థితి ఏర్పడిపోయింది. మీరు ఒకవేళ పుస్తకాలు చదివే అలవాటు ఉంటే మీరు ఎప్పుడైనా వినుంటే పాల్ యాంగిట్ షో అనే ఆ యొక్క వ్యక్తిని గురించి మీరు విని ఉండాలి. అతను సౌత్ కొరియాలో, దక్షిణ కొరియాలో అతని సంఘము నేను చదువుతున్నప్పుడు 30 సంవత్సరాల క్రితం అతని యొక్క పుస్తకాన్ని నేను చదువుతూ వచ్చాను. ఆ పుస్తకంలో 4 డైమెన్షన్ అనేది 4వ కోణం అనే పుస్తకంలో ఆ యొక్క పుస్తకాన్ని చదువుతున్నప్పుడు అతని చర్చ్ యొక్క సంఖ్య ఎంత అంటే 10 లక్షల మంది సంఘం. అది ఒకటి చిన్న సంఘం కాదు, 10 లక్షల మంది సంఘం. ఆ 10 లక్షల సంఘాన్ని గురించి ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఏంటి ఇంత పెద్ద సంఘం ఉంది అని వాటి మీద కొంతమంది నిజంగా విశ్వాసులందరినీ కూడా పరిశోధించడం, పరిశీలన చేయడం ప్రారంభించారు. వాళ్ళకి ఆ యొక్క ఆలోచన చేస్తే వారికి ప్రభు నేర్పిన ప్రార్థనను గురించిన అవగాహన లేకుండా పోయింది. ఎలాగ ప్రార్థన చేయాలో తెలియని అలాంటి పరిస్థితిలో సంఘం ఉంది. ఈరోజు కూడా మనం గమనిస్తూ ఉన్నప్పుడు కేవలం నిన్న నేను మాట్లాడుతూ మా అసిస్టెంట్ పాస్టర్లతో మాట్లాడుతూ చెప్పాను, ఈ రోజున భక్తియా విశ్వాసమా అనేది ఈ రెండుటి మధ్యలో నాకు పెద్ద సంఘర్షణ ఉంది అని చెప్పాను. ఈ రోజున కనబడేది భక్తి కనబడుతుంది, కానీ విశ్వాస జీవితం కనబడడం లేదు. 40 రోజులు వచ్చాయి అంటే ఎలాగ ఉంటారో ఒకసారి ఆలోచించండి. ఎలా కనబడుతుంది వారి యొక్క భక్తి జీవితం, ఎలా కనబడుతుంది? మెళ్ళో మాల వేసుకుంటారు, ఆ యొక్క చెప్పులు వేసుకోకుండా తెల్ల బట్టలు వేసుకుని సోదరా అని అంటారు. ఇవన్నీ కూడా వారు చేస్తున్నారు. ఇది భక్త్యా లేకపోతే విశ్వాసమా అనేది. భక్తి ఎప్పుడూ కూడా పరలోకానికి తీసుకుని వెళ్ళదు అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. భక్తి తీసుకుని వెళ్ళదు, భక్తి ఎంత మాత్రం కూడా తీసుకుని వెళ్ళదు. విశ్వాసం పరలోకానికి తీసుకుని వెళ్తుంది అనే విషయాన్ని దేవుని వాక్యంలో చాలా స్పష్టంగా ఉంది. ఆ యొక్క విశ్వాసం లేని ప్రార్థనలు ఏమన్నా చేరుతాయా అంటే ఏవి కూడా చేరవు అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఈ రోజున విశ్వాసం లేనివి ఎన్నో చేస్తూ ఉన్నాం. అందుకే
యేసు ప్రభువారు చెప్పిన విషయంలో, ప్రభువా మీ నామంలో అది చేయలేదా, ఇది చేయలేదా అని అంటే ప్రభు అన్నాడు, నేను మిమ్మల్ని ఎన్నడూనూ ఎరగను అని చెప్పుకుంటూ వచ్చాడు. కారణం ఏంటి అనంటే వారు దేవుని చిత్తానుసారమైన జీవితం కనబడలేదు. దేవుని చిత్తానుసారమైన ప్రార్థనలు కూడా కనబడడం లేదు. ఈ రోజున ఇక్కడ కూర్చున్న వాళ్ళు నేను చాలా చక్కగా స్టెప్ బై స్టెప్ ఒక మెట్టు తర్వాత ఒక మెట్టును మీకు పూర్తిగా వివరించాలని నేను ఒక దృఢ నిశ్చయం చేసుకుని ఈ ప్రార్థన ఈ సంఘంలో మొదటి నుంచి ఆ విషయాన్ని ప్రార్థన మీద చాలా కాన్సన్ట్రేషన్ చేయాలి. దాని మీద మనసు నిలిపి ఎవ్వరం కూడా ప్రార్థన రాదు అని చెప్పడానికి వీల్లేదు. అసలు అందరం కూడా ప్రార్థన నేర్చుకోవాలి. ఆదిమ సంఘం మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు ఎలాగ ప్రార్థన చేశారు, ఈ రోజు చేసే ప్రార్థన ఎలా చేస్తూ ఉన్నారు? ఆ రోజున చేసే ప్రార్థన ఏముంది అనంటే ప్రతి ప్రార్థన అనేది వాక్యానుసారంగానే ఉంది, వాక్యానుసారంగా ఉంది. ఏదైతే వాక్యం చెప్తూ ఉందో ఆ వాక్యానుసారంగా ప్రార్థన చేశారు. ఈ రోజున మనం చేసే ప్రార్థనలో వాక్యానుసారమైన ప్రార్థనలు ఎంత మాత్రం కూడా కనబడడం లేదు. నేను చూపిస్తాను అవన్నీ కూడా వరుసగా మీకు. ఒక మొట్టమొదటి ఉపద్ఘాతం నేను ఇస్తూ ఉన్నాను. వారు వాక్యానుసారమైన ప్రార్థన చేశారు. వారు జీవించే జీవిత విధానం ఎలాగుంది అనంటే ఆధ్యాత్మికంగానే వారు జీవిస్తూ వచ్చారు. ఆధ్యాత్మికమైన జీవితం, వారి జీవితంలో ఎంత సంఘర్షణ పడ్డారో వారు ప్రార్థనకు ఇవ్వవలసిన సమయాన్ని అంతటినీ కూడా ఇవ్వడం జరిగింది. వారు ప్రార్థనకు ప్రాముఖ్యత ఇచ్చారు. మనకు తెలుసు వీరు యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన తర్వాత వాళ్ళు ఏం చేశారో మనకు తెలుసు. అపోస్తలుల కార్యము 2వ అధ్యాయంలోనికి మనం వెళ్ళినప్పుడు అపోస్తలుల కార్యము 2వ అధ్యాయంలో ఈ మాటలు చదువుతూ ఉన్నాను. వీరు ఏం చేశారు? 41వ వచనంలో, కాబట్టి అతని వాక్యమును అంగీకరించిన వారు అనే మాట అన్నాడు. వాక్యమును అంగీకరించిన వారు ఏం చేశారు అంటే బాప్తిసము పొందిరి అనే మాట ఉంది. కేవలం బాప్తిసం పొందిన తర్వాత ఈ రోజున బాప్తిసం తీసుకోవడమే తెలుసు కానీ చర్చికి రావడం తెలియదు. అసలు బాప్తిజం తీసుకోవడమే తెలుసు కానీ వారి జీవితంలో ఆధ్యాత్మికమైన రీతిగా ఎదిగే పరిస్థితి కనబడడం లేదు. ఆదిమ సంఘం ఏం చేస్తుంది అని అంటే బాప్తిజం పొందిరి, ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. వీరు అనే మాటను మనం చూస్తున్నాం. వీరు ఎందులో ఉన్నారు? 42వ వచనంలో, అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 42వ వచనంలో, వీరు అపోస్తల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి అనే మాట ఉంది. ఎందులో ఉన్నారు వారి జీవితంలో? ఈరోజు ప్రార్థనకు ప్రాముఖ్యత కనబడడం లేదు అసలు. ఎంత నిజంగా చెప్పాలంటే ఆదిమ సంఘంలో అంటే నూతన నిబంధన సంఘంలో గుండె చప్పుడు ఏంటి అనంటే వారికి ప్రార్థనే గుండె చప్పుడు. అది వారి జీవితంలో ఉన్నది. వారి గుండె చప్పుడు అంతా కూడా వారు ఒకవేళ ఆదిమ సంఘాన్ని మనం వారిని పరిశోధిస్తే, విశ్వాసులను పరిశోధిస్తే వారి గుండె చప్పుడంతా కూడా ప్రార్థనే వినబడేది. ఈ రోజున మనకేమీ కనబడడం లేదు అసలు. ప్రార్థన అనేది మనం నేర్చుకోలేదు అసలు. నేను పోయిన వారమున మీకు చెప్పుకుంటూ వచ్చాను. ప్రార్థన చేస్తున్నప్పుడు చాలా మంది యేసయ్యా 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 అని ప్రార్థన యేసయ్య కాదు ప్రార్థన చేసేది అనే విషయాన్ని కొంతమంది ప్రార్థన చేస్తారు. పరిశుద్ధాత్మ దేవా అని ప్రార్థన చేస్తారు. అది కూడా ప్రార్థన కాదు అనే విషయాన్ని అర్థం చేసుకోవాలని పోయిన వారం మీకు చెప్పుకుంటూ వచ్చాను. ఎవరికి ప్రార్థన చేయాలో కూడా మనకు తెలియదు అసలు. ఎలా ప్రార్థన చేయాలో మనకు తెలియదు. ఏ విషయాల్లో ప్రార్థన చేయాలో కూడా మనకు తెలియని అజ్ఞానులుగా, మూర్ఖులుగానే ఉన్నాం. మనం చంద్రమండలానికి ఎక్కిపోయాం కానీ మనం ఆధ్యాత్మికంగా అదో గతిలోనే ఉన్నామనేది అర్థం చేసుకోవాలి అసలు. చంద్రమండలానికి వెళ్ళిపోయాం, చాలా సాధించేసాం అనుకున్నాం, కానీ ప్రార్థన జీవితం మాత్రం ఏమాత్రం చేరలే. కానీ ఆదిమ సంఘం అయితే వాళ్ళు ప్రార్థన చేస్తున్నప్పుడు వారు పైనుంచి ఆకాశం నుంచి ప్రతిదీ కూడా దించి చూడగలిగారు. వారు ఆ యొక్క దేవుణ్ణే పూర్తిగా మనం గమనించగలం. ఈ విషయాలన్నీ కూడా ఎంత అద్భుతమైన కార్యం అసలు. ఈరోజు మనం వెళ్తున్నాం కానీ పైనుంచి ఏమి కూడా కార్యాలు జరగడం లేదు. కారణం ఏంటి అనంటే ఈరోజు సంఘంలో ప్రార్థనే కొరత అయిపోయింది అసలు. గనుక ఈ రోజున సరి అయిన రీతిగా ప్రార్థన నేర్చుకుందాం.
మనం ప్రార్థన చేయడం కూడా నేర్చుకోవాలి. అందుకే ఇక్కడ నేను చెప్పాను, శిష్యులు ఎందుకు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి అడిగారు, అసలు మాకు ప్రార్థన నేర్పించమని అడిగారు. వారు ప్రార్థన చేయడం రాదా అని అంటే, వాళ్ళకొచ్చు ప్రార్థన చేయడం రాకపోవడం ఏంటి? పోయిన వారం చెప్పాను, ముమ్మారు వారు ప్రార్థన చేసేవారు, 7 మార్లు దేవుని స్తుతించేవారు. ఈ రోజున మనం ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నాం? మీరు దానియేలు గ్రంథం చూస్తుంటే యథావిధంగా అతడు వెళ్ళి ముమ్మారు దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తున్నట్లుగా దానికి వచనాలు కూడా నేను చూపించాను. అసలు సాయంకాలము, ఉదయము, మధ్యాహ్నం ప్రార్థన చేస్తున్నట్లుగా కూడా కీర్తన గ్రంథంలో పోయిన వారం మీకు చూపిస్తూ వచ్చాను. ఎందుకు అడిగారు వీళ్ళు? అసలు ఏంటి ఈ ప్రార్థనలో ఉన్న విషయం? అందరూ చేసే ప్రార్థనలో ఏముంది? యేసు ప్రభు వారు చేసిన ప్రార్థనలో ఏముంది? ప్రార్థనలో ఏదో తేడా ఉంది అనే విషయాన్ని శిష్యులు గుర్తించారు. అందుచేతనే వెళ్ళి అడిగారు, మాకు ప్రార్థన నేర్పించమని అడిగారు. ఈ రోజున మనం కూడా అడగాల్సింది ఏంటంటే, ప్రభువా ప్రార్థన చేయడం మాకు నేర్పించు. అలా నేర్చుకోవాలి అంటే ఎక్కడికో ఏదో పుస్తకాలు కాదు. ఇంతకు ముందు మనకు ప్రార్థన పుస్తకాలు ఉండేవి, జపాలు పుస్తకాలు ఉంటాయి. అవేమి కూడా కావు, ఆ పుస్తకాలంతా కూడా కాదు. అలాంటి పుస్తకాలకు దేవుడు అసహించుకుంటున్నాడు అనే విషయాన్ని కూడా అర్థం చేసుకోవాలి. రిటర్న్ ప్రేయర్స్ అనేవి, ప్రార్థన లిఖితపూర్వకమైన ప్రార్థన పుస్తకాలు ఉంటాయి. మీరు కొన్ని సంఘాలకు వెళ్తే మీకు అర్థమవుతుంది. ఆ సంఘాలలో ప్రార్థన కూడా చదివేస్తూ ఉంటారు. ప్రార్థన చదవడం అనేది పెద్ద తెల్లటి అంగీలు వేసుకుని ప్రక్కన ఏం చేసుకున్నారు, వారు ఒక పెద్ద బెల్ట్ కట్టుకుని తాడు కట్టుకుని రోప్ కట్టుకుని వాళ్ళందరూ కూడా కేవలం దాంట్లో ఉన్న రీతిగానే ప్రార్థన చదివేస్తూ ఉంటారు. అలాంటి ప్రార్థన దేవునికి అవసరం లేదు. దేవుడు చాలా చక్కగా చెప్పుకుంటూ వచ్చాడు. ఏమన్నాడు? యెషయా గ్రంథంలోనికి మనం వెళ్తే ఆ విషయాన్ని కూడా చాలా స్పష్టంగా కనబడుతుంది. 29వ అధ్యాయంలోనికి మనం వెళ్దాం. 29వ అధ్యాయం 11వ వచనంలో చదువుతున్నాను. యెహోవా ప్రభువు ఇలాగూ సెలవిచ్చి ఉన్నాడు, ఈ ప్రజలు నోటి మాటలతో నా యుద్ధకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను ఘనపరచుచున్నారు, కానీ తమ హృదయమును నాకు దూరము చేసుకున్నారు. వారు నా ఎడల చూపు భయభక్తులు అనే విషయాన్ని చెప్పాడు. వారు నా ఎడల చూపు భయభక్తులు మానవ విధులను బట్టి అని అన్నాడు. ఎవరో పోపు రాశాడో, లేకపోతే ఫాదర్ రాశాడో, లేకపోతే ఒక పాస్టర్ రాశాడో, ఆ విషయాన్ని గురించి చదువుతున్నారు. అది కాదు ఈ రోజున ప్రార్థన జీవితం, అది కాదు అనేది. మనం చేసే ప్రార్థన అది కాదు అసలు. ఈ రోజున చర్చ్ ఈ ప్రార్థన విషయంలో చాలా సీరియస్గా తీసుకోవాలి. మనం ప్రార్థన గురించిన ఈ సీరియస్నెస్ లేకపోతే దీనిని తీవ్రతగా తీసుకోకపోతే నిజంగా సంఘానికి మనుగడే లేదు అసలు. మనం గుర్తుపెట్టుకోవాలి. అందుచేతనే ప్రార్థన అనేది ఎంత ప్రాముఖ్యమో ఆ విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలని నేను మనవి చేస్తూ ఉన్నా. ఏంటి ప్రార్థన అసలు? మనం కావాల్సింది వాక్యానుసారమైన ప్రార్థనలు కావాలి. వాక్యానుసారమైన ప్రార్థనలు. ఏదైనా సమస్య వస్తే ఎలా ప్రార్థన చేయాలి? ఎలాగ ప్రార్థన చేయాలి? నేను ఒక విషయాన్ని రాసుకుంటూ వచ్చాను. ఆ రాసిన మాటలు ఏమంటే ఇంగ్లీష్లో ఒకవేళ రాసుకోవాలనుకుంటే రాసుకోవచ్చు. వెన్ మ్యాన్ వర్క్స్ అన్నాడు. ఒకవేళ మానవుడు పని చేస్తే పని చేస్తాడు. మానవుడు పని చేస్తాడు. నేను పని చేస్తే ఇంకొకడు నాతో కూడా కలిసి పని చేస్తాడు. అర్థం చేసుకోవాలి. మనం ఇటీవల కొన్ని కార్యక్రమాలు చేపట్టాం. ఈ కార్యక్రమాల్లో ఏంటి, మనం పని చేస్తే ఇంకోడు పని చేశాడంతే. మీ కుటుంబం పని చేస్తే మీ కుటుంబ సభ్యులు పని చేశారు, అంతేకాని నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు పని చేస్తాడు. అందుకే అన్నాడు, వెన్ మ్యాన్ ప్రేయర్స్ గాడ్ వర్క్స్ అన్నాడు. ఒకవేళ మనం ఎప్పుడైతే మానవుడు ప్రార్థన చేస్తాడో దేవుడు పని చేయడం ప్రారంభిస్తాడు. ఈ రోజున మనం పని చేస్తున్నా, అందుకే కొన్నిసార్లు విసుకొచ్చేస్తుంది, కొన్నిసార్లు చిరాకు వచ్చేస్తుంది, కొన్నిసార్లు కోపం వస్తుంది. ఏంటి మనుషులు ఎవరు కూడా పని చేయరు అనుకుంటున్నాం.
కారణం ఏంటంటే మానవుడు పని చేస్తాడు, కానీ మనం ప్రార్థన చేస్తే దేవుడు పని చేస్తాడు. ఈ రోజున మన దగ్గర ఈ సూత్రమే మనం అర్థం చేసుకోలేదు. ఈ సూత్రాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరత ఉంది. అసలు నిజంగా మనం ఒకసారి ఆలోచన చేద్దాం. ప్రార్థన అంటే ఏంటండి? ప్రార్థన అంటే ఏంటి? ప్రార్థన యొక్క ప్రాముఖ్యత ఏంటి? అసలు బైబిల్ ప్రార్థనలకు మన ప్రార్థనలకు ఏంటి వ్యత్యాసం? ఏంటి? ఎక్కడుంది వ్యత్యాసం? ఎక్కడుంది? అన్ని మతాల్లో ప్రార్థనలు కనబడుతున్నాయి. ఏ మతంలో లేదు ప్రార్థన? అన్ని మతాల్లో ప్రార్థన ఉంది. ఈ మతం ప్రార్థన లేని మతాలే లేవు. వాడు వెళ్ళి దండం పెట్టుకుని 2 చంపలన్న వేసుకుంటాడు. ఈరోజు ప్రార్థన లేని మతాలు లేవు, అన్నిట్లో ప్రార్థన ఉంది. కానీ ఈ ప్రార్థనలో, బైబిల్లో ఉన్న ప్రార్థనలో ఒక కార్యం ఉంది, ఒక వ్యత్యాసం ఉంది. ఇది గుర్తించాల్సిన అవసరత ఉంది. దేవుణ్ణి ప్రార్థనను రెండింటిని మనం వేరు చేయలేం. అది బైబిల్లో. దేవుణ్ణి ప్రార్థనను రెండింటిని వేరు చేయలేం మనము. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. దేవుని యందు నమ్మకం, ప్రార్థన యందు నమ్మకం అనేది అంతర జ్ఞానము, లోపల ఉన్న జ్ఞానానికి సంబంధించినది. మనం కొన్నిసార్లు చూస్తూ ఉంటాం, ప్రార్థన అనేది ఎంతో మంది ప్రార్థన చేస్తూ ఉంటారు. చాలా మూర్ఖంగా ప్రార్థన చేస్తారు. వారి ప్రార్థన విధానం అనేది క్రూరంగా ప్రార్థన చేస్తారు. బైబిల్లో ఉన్న ప్రార్థనలు అలాంటి ప్రార్థనలు కావు. బైబిల్లో ఉన్న ప్రార్థనలు ఒక ప్రత్యేకమైన ప్రార్థనలు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. రండి, దేవుని యొక్క వాక్యంలో చదువుతూ ఉన్నాను, చూడండి. రాజులు గ్రంథానికి వెళ్దాం. రాజులు మొదటి గ్రంథము 18వ అధ్యాయానికి మనం వెళ్దాం. రాజులు మొదటి గ్రంథము 18వ అధ్యాయంలోనికి వెళ్దాం. ఒకరు ప్రార్థన చేస్తూ ఉన్నారు. వారు ప్రార్థన చేస్తున్న ఆ ప్రార్థన ఎలాగున్నదో బైబిల్లో చూడాలని నేను మనవి చేస్తూ ఉన్నా. ఎలా చేస్తున్నారు వారి ప్రార్థన? వారు రాజులు మొదటి గ్రంథము 18వ అధ్యాయంలోనికి వెళ్దాం. కర్మేలు పర్వతాన్ని మీదకి అందరినీ పిలిచాడు. బయలు ప్రవక్తలందరినీ కూడా పిలిచాడు. బయలు ప్రవక్తలందరూ కూడా వచ్చారు ఆ స్థలంలో. ఏలియా ఒక్కడే ఏలియా ఒక్కడే కర్మేలు పర్వతం పైకి వెళ్ళాడు. అందరూ కూడా ప్రార్థనలు మనం చూస్తూ ఉన్నాం. ఎంతమంది వారు వచ్చారో ఒక విషయాన్ని మనం గమనిస్తూ ఉంటే, వాళ్ళు 450 మంది, 450 మంది ఒకవైపు ఉన్నారు, ఒకవైపు ఒక్కడే ఉన్నాడు. బైబిల్లో మనం చూస్తూ ఉంటే రాజులు మొదటి గ్రంథము 18వ అధ్యాయానికి మనం వెళ్దాం. 19వ వచనంలో నేను చదువుతూ ఉన్నాను. ఇప్పుడు నీవు ఇశ్రాయేలు వారందరినీ యెజ్బేలు పోషించుచున్న బయలు దేవత ప్రవక్తలు 450 మందిని, 450 మంది ఉన్నారు అక్కడ. 450 మంది, వారందరూ కూడా ప్రార్థన చేయండి. మీరు ప్రార్థన చేస్తే ఆకాశం నుండి అగ్ని దిగి రావాలి. వాళ్ళు 450 మంది ప్రార్థన చేశారు. వారి ప్రార్థన ఎలాగుందో ఒకసారి చూడండి. ప్రార్థన అంటే అదేనా? ఈరోజు ఈ ప్రార్థన అంటే మనిషిని బాధ పెట్టుకోవడమేనా ప్రార్థన? మనిషి ఉపవాసం ఉండి క్షీణించడమేనా ప్రార్థన? ప్రార్థన అనేది ఎటువంటి ప్రార్థన చేశారు వారు? చూడండి, బైబిల్లోనే మీరు గమనించాలని మనం చేస్తున్నా. రాజులు మొదటి గ్రంథము 18వ అధ్యాయానికి వెళ్దాం. 24వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను, చూడండి.
అప్పుడు అప్పుడు ఏలియా బయలు ప్రవక్తలను పిలిచి, మీరు అనేకులై ఉన్నారు కనుక మీరే మొదట ఒక ఎద్దును కోరుకొని సిద్ధము చేసి మీ దేవత పేరును బట్టి ప్రార్థన చేయండి. మీరు ప్రార్థన చేయండి. వాళ్ళు చేసే ప్రార్థన ఎలాగున్నదో ఒకసారి కూర్చుని ఆలోచించండి. వాళ్ళు ఏం చేసుకున్నారో చదువుతూ ఉన్నారో చూడండి. 26వ వచనంలో చదువుతున్నాను. వారు తమకు ఇవ్వబడిన ఎద్దును తీసుకొని సిద్ధము చేసి ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు బయలా దేవుని ప్రార్థన చేస్తూ వచ్చారు. బయలా బయలా అని ప్రార్థన చేశారు. దేవుని యొక్క వాక్యంలో మా ప్రార్థన వినమని బయలు పేరును బట్టి ప్రార్థన చేసేది, కానీ ఒక్క మాట అయినను. వారు ప్రార్థన చేశారు. ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు ప్రార్థన చేశారు. వాళ్ళ ప్రార్థన ఎలా చేశారో చూడండి ఒకసారి. ఈ రోజున ఈ ప్రార్థనలు గమనించాలి. దేవుని యొక్క వాక్యంలో చదువుతున్నాను. ప్రత్యుత్తరం వచ్చి వాడెవడునూ లేకపోగా వారు తాము చేసిన బలిపీఠం వద్ద గంతులు. ఈరోజు డాన్సులు వేస్తారు దేవుడు పలకాలని. డాన్సులకి రాలేదు, అరుపులకి రాలేదు. దేవుని యొక్క వాక్యంలో ఇంకా నేను చదువుతూ ఉన్నాను చూడండి. వారు గంతులు వేసడం మొదలుపెట్టారు. 28వ వచనంలో చూడండి. మరి గట్టిగా కేకలు వేయచ్చు రక్తము కారు మట్టుకు తమ మర్యాద చొప్పున కత్తులతో ఏం చేసుకున్నారు? పొడుచుకున్నారు. వాళ్ళు ఏమన్నా దొరికిందా జాబు? ఏమి రాలేదు. ఈరోజు అన్యులు చేసే ప్రార్థన మన ప్రార్థన కాకూడదు. అన్యుల్లాగా కాకూడదు. ఈ యొక్క మతపరమైన ప్రార్థనలు కాదు దేవుడు కావాల్సింది. ఈరోజు కావాల్సింది దేవుని వాక్యానుసారమైన ప్రార్థనలు కావాలి. అరుస్తే వచ్చేది జాబు రాదు, గంతులు వేస్తే వచ్చేది కాదు, మనిషిని బాధ పెట్టుకుంటే వచ్చే ప్రార్థన కాదు. చాలా మంది అనుకుంటారు మేము 3 రోజులు ఉపవాసం ఉంటాం, 4 రోజులు ఉపవాసం ఉంటాం, ఒక్క పూటే భోజనం చేస్తాం, మా యొక్క కాళ్ళకి మేము చెప్పులు వేసుకోకుండా భక్తి ఏ భక్తి కూడా ఏమి నిన్ను రక్షించదు, ఏది చేయదు. ఈ రోజున అది కాదు దేవుడికి కావాల్సింది. అలాంటి ప్రార్థనలు కావు దేవుడికి కావాల్సింది. దేవునికి కావలసిన ప్రార్థన అనేది వారికి తెలియదు. ఏమి చేస్తున్నారో వారికి తెలియదు. వారు ప్రార్థన చేస్తున్నారో వారికే తెలియదు. ఎవరికి చేయాలో కూడా తెలియదు. ఈ రోజున క్రైస్తవ సంఘాలు అని పేరు పెట్టుకున్న సంఘాలు కూడా ఇదే పరిస్థితి కనబడుతుంది. దేనికి చేస్తున్నావు ప్రార్థన? ఎవరికి చేస్తున్నావు ప్రార్థన? మనం హార్ట్ ఆఫ్ హార్ట్స్ మన గుండె మీద చేతులు వేసుకుని నేను ఎవరికి ప్రార్థన చేస్తున్నా? దేవుని యొక్క వాక్యంలో అపోస్తల కార్యం 17వ అధ్యాయంలో 23వ వచనాన్ని చదువుతున్నాను. నేను సంచరించుచు మీ దేవత ప్రతిమలను చూచుండగా ఒక బలిపీఠము నాకు కనబడెను, దాని మీద తెలియబడని. నువ్వు ఎవరికి ప్రార్థన చేస్తున్నావో నీకు తెలుసా? నువ్వు ఎవరికి ప్రార్థన చేస్తున్నావో తెలుసా నీకు? ఒకసారి కూర్చొని ఆలోచించండి. ఎవరికి ప్రార్థన చేస్తున్నావో తెలుసా? ప్రార్థన అంటే ఏదో అనుకుంటున్నావు. ఎవరికి చేస్తున్నావో తెలుసా నీకు? ఎవరిని ఆరాధిస్తున్నావో అని తెలుసా నీకు? ప్రార్థన చేస్తాం. నిజంగా మనం ఈ ప్రశ్నలకు ఎవరికి వాళ్ళమే మనం చూసుకోవాల్సిన అవసరత ఉంది. ప్రార్థన అనేది బైబిల్ ప్రకారంగా ఏంటి ప్రార్థన? అసలు ప్రార్థన అంటే ఏంటి అసలు? నేనేదో ప్రతిపాదించింది కాదు. అసలు దేవుని వాక్యానుసారంగా ఒక నిర్వచనాలు మనం చూద్దాం. ప్రార్థన అంటే ఏంటి? డెఫినేషన్స్ మనం చూద్దాం. ప్రార్థన అనేది మన ఆలోచనలో దేవునికి తెలియచేయడం,
అది కూడా ఎలాగ తెలియచేయడం? దీనంగా. ప్రార్థన దీనంగా మన ఆలోచనలను దేవునికి తెలియచేయడం. ప్రార్థన అనేది కొన్నిసార్లు మీరు చూడండి, నేను ఒకసారి ఒక ఉదాహరణ కూడా మీకు చెప్పాను. ఒక తల్లి తన కుమారుడికి బర్త్డే వస్తూ ఉంది. బర్త్డే వస్తూ ఉంటే వాళ్ళు తల్లి కొడుకు రోజు కుటుంబ ప్రార్థన చేసుకున్నారు. తండ్రి చనిపోయాడు, భర్త చనిపోయింది, ఆ విధవరాలు, ఆ కొడుకు ఉన్నారు, చిన్నవాళ్ళు ప్రార్థన చేసుకుంటున్నప్పుడు వాడు, ఆ పిల్లవాడు గట్టిగా ప్రార్థన చేస్తున్నాడు. వాళ్ళ అమ్మ అడిగింది, ఏమని అడిగిందంటే, అరే ఎందుకురా గట్టిగా ప్రార్థన చేస్తున్నావు? దేవుడు చిన్నగా ప్రార్థన చేస్తున్నా వింటాడు కదా, ఇంత గట్టిగా ప్రార్థన చేస్తున్నావేంట్రా అని అడిగి. అంటే వాడు అన్నాడు, పక్కన నానమ్మ వినాలని ప్రార్థన చేస్తున్నా. ఎందుకు? పోయినసారి నానమ్మ నాకు బర్త్డేకి గిఫ్ట్ కొన్నది, ఇప్పుడు నేను ప్రార్థన చేస్తున్న సైకిల్ కావాలని ప్రార్థన చేస్తున్నా. మా నాన్నమ్మ దేవుడు వినాలని ప్రార్థన చేస్తున్నావా, పక్కనున్న వాళ్ళు వినాలని ప్రార్థన చేస్తున్నావా? అందుకే చెప్పాను, మన హృదయ ఆలోచనలను దీనంగా దేవునికి తెలియజేయడమే ప్రార్థన. ఎవరికి వినబడాలని ప్రార్థన చేస్తున్నాం? ఈరోజు మనం కూర్చుని ఆలోచించుకోవాల్సిన అవసరత ఉంది. దేవునికి మనం చెప్పుకుందాం. మన ఆలోచనలు, మన తలంపులు, మన అనుభూతి దేవునికి చెప్పుకుందాం, చేద్దాం. ప్రార్థన అనేది దేవునితో ఒక మంచి సహవాసం. ప్రార్థన అనేది ఒక మంచి సహవాసం. అసలు మన ఆశలు, మన కోరికలు అన్నీ కూడా ఆయన చిత్తానుసారంగానే నేను చెప్పాను మీకు ఈ విషయాన్ని. ప్రార్థన అనేది ఆదిమ సంఘం వాక్యానుసారంగా చేసింది, మనం వాక్యానుసారంగా చేయడం లేదు. అందుకే మన ప్రార్థనలకు జవాబు రావడం లేదు. ఈ రోజున వాక్యానుసారంగా చేయాలంటే మొట్టమొదటి దేవుని వాక్యం మీరు బాగా చదవాలి, బాగా నేర్చుకోవాలి. బాగా చదవాలి, బాగా నేర్చుకోవాలి. మీరు నేర్చుకోకుండా మీరు చేసే ప్రార్థన సరి అయిన ప్రార్థనలు ఎంత మాత్రం కూడా కాలేదు. చూపిస్తాను, చూడండి. ఆదిమ సంఘం ఎలా ప్రార్థన చేసిందో ఒకసారి చూద్దాం. ఎందుకంటే నా ముందు సమయం చాలా స్పీడ్గా పరిగెడుతుంది కనుక నేను ఆపడానికే ఈ విషయాలు ఒకసారి వాళ్ళు ఎలా ప్రార్థన చేశారు. అపోస్తలుల కార్యంలోనికి వెళ్దాం. 1వ అధ్యాయంలోనికి మనం వెళ్దాం. 1వ అధ్యాయంలో ఈ విషయాలు మొట్టమొదట ప్రార్థన అనేది వారు కనబడుతోంది. వారంతా కూడా ఏక మనసుతో వారు ప్రార్థన చేయడం ప్రారంభించారు. 14వ వచనంలో కనబడుతోంది. వారందరూ కూడా వీరితో కూడా కొందరు స్త్రీలను, యేసు తల్లి అయిన మరియు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి అనే మాట ఉంది. ప్రార్థన చేస్తూ ఉన్నారంట. ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఇప్పుడు వాళ్ళు ప్రార్థన చేసిన తర్వాత, ఆ కాలమందు ఇంచుమించు 120 సహోదరులు కూడి ఉండగా పేతురు వారి మధ్య నిలిచి, సహోదరులారా, యేసును పట్టుకొని వారికి త్రోవ చూపిన యూదాను గూర్చి పరిశుద్ధాత్మ దావీదు ద్వారా పూర్వము పలికిన లేఖనము నెరవేరవలసి ఉండెను. అతడు మనలో ఒకడు ఎంచబడిన వాడై ఈ పరిచయలో పాలు పొందాను. ఈ యూదా ద్రోహం వలన సంపాదించిన రూకలనిచ్చి ఒక పొలమును కొనెను. అతడు తల క్రిందల పడి నడివికి బద్దలైనందున అతని పేగులన్నీ బయటికి వచ్చాను. ఈ సంగతి యెరూషలేములో కాపురం ఉన్న వారందరికీ తెలియవచ్చాను కనుక వారి భాషలో ఆ పొలము అనబడి ఉన్నది. దానికి రక్తభూమి అని అర్థం. ఇందుకు ప్రమాణంగా అతని ఇల్లు పాడైపోవును,
గాక, దానిలో ఎవడునూ కాపురం ఉండకపోవును గాక, అతని ఉద్యోగం వేరొకడు తీసుకొనును గాక అని అని కీర్తన గ్రంథములో రాయబడి ఉంది అని అన్నాడు. ఇప్పుడు ఎందుకు ప్రార్థన చేయాలి? ఏమనుంది? అతని ఉద్యోగం వేరొకడు తీసుకుంటాడని దేవుని వాక్యం చెప్పబడింది. ఇప్పుడు మనం ప్రార్థన చేద్దాం అని అన్నాడు. అప్పుడు వాళ్ళందరూ ఏం చేశారో దేవుని యొక్క వాక్యంలో ఏమని ఆ మాటలు మనం చదువుతున్నాం. కాబట్టి బాప్తిసమిచ్చు యోహాను బాప్తిసమిచ్చినది మొదలుకొని ప్రభువైన యేసు మన యుద్ధ నుండి పరమునకు చేర్చుకొనబడిన దినం వరకు ఆయన ఆయన మన మధ్య సంచరించుచుండిన కాలమంతియు మనతో కలిసి ఉన్న వీరిలో ఒకడు మనతో కూడా పునరుద్ధానమును గూర్చి సాక్షి ఎన్నుట ఆవశ్యకమని చెప్పాను. అప్పుడు వారు యూస్తు అనే మారు పేరు గల బర్సబాను అనబడిన యోసేపును మత్తయి అను వీరి ఇద్దరిని నిలబెట్టి ఇట్లని ప్రార్థన చేసిరి. అందరి హృదయములను ఎరిగి ఉన్న దేవా. దేన్ని ఆధారం చేసుకుని వారు ప్రార్థన చేశారు? దేన్ని ఆధారం చేసుకుని ప్రార్థన చేశారు? పైన చూడండి ఏమన్నాడు? కీర్తనల గ్రంథమందు రాయబడి ఉన్నది. దేవుని వాక్యంలో రాయబడింది. దేవా, నీ వాక్యం చెప్తుంది, ప్రార్థన చేయమంటున్నావు, మేము ప్రార్థన చేస్తాం. వాళ్ళు ఏం చేసినా సరే వారి యొక్క ప్రార్థన అంతా కూడా దేవుని వాక్య ఆధారంతోనే వారు ప్రార్థనలు చేశారు. ఇంకొక విషయాన్ని కూడా 4వ అధ్యాయానికి రండి. 4వ అధ్యాయానికి వచ్చిన తర్వాత వారు ఏం చేశారో చదువుతూ ఉన్నాను చూడండి. 23వ వచనంలో వారు చెరసాల్లో వేశారు. వేసిన తర్వాత ప్రార్థన చేయడం 23వ వచనంలో వారు విడుదల నొంది తమ స్వజనుల యొద్దకు వచ్చి ప్రధాన యాజకులను పెద్దలను తమతో చెప్పిన మాటలన్నిటినీ వారికి తెలిపిరి. వారు విని ఏక మనసుతో దేవునికి ఇట్లు బిగ్గరగా మొరపెట్టిరి, నాదా, నీవు ఆకాశమును భూమిని సముద్రమును వాటిలో సమస్తమును కలుగజేసిన వాడు. అన్ని జనులు అలరి చేసిరి, ప్రజలెందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకొనిరి. ప్రభు మీదను ఆయన క్రీస్తు మీదను భూరాజులు లేచిరి, అధికారులు ఏకముగా కూడుకొనిరి అని నువ్వు పరిశుద్ధాత్మ ద్వారా మా తండ్రి నీ సేవకుడైన దావీదు నోట పలికించితివి. దేన్ని ఆధారం చేసుకుని ప్రార్థన చేస్తున్నారు? దేవుని వాక్యం. ఈ రోజున దేవుని వాక్యానుసారమైన ప్రార్థనలకే జాబ్ వస్తాయి. దేవుని వాక్యానుసారం కాని ప్రార్థనలకు జాబు రాదు. అందుకే నేర్చుకోమంటున్న సంఘం వాక్యానుసారమైన ప్రార్థనలు చేయడం. దేవుని వాక్యానుసారంగా ప్రార్థన చేస్తే దేవుని వాక్యంలో దేవుని చిత్తం బయలుపరచబడింది. చూడండి, యోహాను రాసిన మొదటి పత్రికలోనికి వెళ్దాం. 5వ అధ్యాయంలో నేను చదువుతున్నాను. 14వ వచనంలో యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 14వ వచనంలో ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. దేవుని వాక్యానుసారంగా అడుగు. దేవుని వాక్యంలో లేని నువ్వు అడిగితే దేవుడు జాబ్ ఇవ్వడు. ఈరోజు కావాల్సింది ఏంటంటే దేవుని వాక్యానుసారంగా ప్రార్థన చేయడం నేర్చుకుందాం మనం. ఈరోజు నేర్చుకోవాల్సింది అది. ప్రభువా, నీ వాక్యం చదువుతా, నీ వాక్యానుసారంగా ప్రార్థన చేస్తా, నువ్వు జాబ్ ఇస్తావు. ఎందుకు? దేవుని వాక్యంలో ఎలా ప్రార్థన చేయాలో దేవుని వాక్యం చాలా స్పష్టంగా మనకి చెప్తుంది. దేవుని చిత్తాన్ని తెలియజేసే దేవుని వాక్యం మనకుంది. అందుకే అన్ని జనుల వలె ప్రార్థన చేయొద్దు. అన్ని జనుల కాదు మన ప్రార్థనలో. దేవుని వాక్యానుసారమైన ప్రార్థనలు మనం నేర్చుకుందాం. అది ఎలా ప్రార్థన చేయాలనేది నేను ఈరోజు ఏం చెప్పడం లేదు, కానీ దేవా, నీ వాక్యానుసారమైన ప్రార్థనలు నాకు నేర్పించు అని ప్రభుని ప్రార్థన చేద్దాం. తక్కిన విషయాలు ప్రభు చిత్తమైతే
వచ్చే వారం వాటిని గురించి మనం ఆలోచన చేద్దాం. దేవుడు అలాగే నేను ఎన్నో చూపిస్తాను, మీకు చూపిస్తూనే ఉంటాను ఎలాగ వారు ప్రార్థన చేశారు. ఏ ప్రార్థన అయినా సరే వాక్యానుసారమైన ప్రార్థనే వారు చేశారు. వాక్యానికి మించి ఏది ప్రార్థన చేయాల. అందుకే వారి ప్రార్థనలకు అద్భుతమైన జవాబులు వచ్చాయి. వారు చూడగలిగారు. నువ్వు చెప్పావు నీ వాక్యానుసారంగా ప్రార్థన చేస్తున్నావు. ఎంత అద్భుతంగా వాళ్ళ జీవితంలో ఆదిమ సంఘం వాక్యానుసారమైన ప్రార్థనలు వారు కలిగి ఉండడం చేత వారు అద్భుతాలు చూడగలిగారు. ఎన్ని అద్భుతాలు చూడగలిగారంటే వారు లోకమును తలక్రిందులు చేయగలిగారు. ఈరోజు ప్రార్థన లేకపోవడం చేత మనం తలక్రిందులు అవుతున్నాం సమస్యలతో. కానీ ఆ రోజు ప్రార్థన చేసినప్పుడు సమస్యలు లోకం అంతా కూడా తలక్రిందులైపోయింది. ఈరోజు ప్రార్థనలు లేకపోవడం చేతనే మనం ఈ దుస్థితిలోనికి వచ్చేసాం. ప్రార్థన చేద్దాం. దేవుని యొక్క అద్భుతమైన కార్యాలు మన జీవితాల్లో చవి చూద్దాం. దేవుడి కొద్ది మాటలను దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన. ఈ యొక్క రాత్రి సమయంలో మేము ప్రార్థనకు చేరడానికి ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు. మేము ఎలా ప్రార్థన చేయాలో మాకు నేర్పించండి. మీరు అలనాడు శిష్యులకు నేర్పిన ప్రార్థన నాయన వారి జీవితంలో వారు చేయగలిగారు, చూడగలిగారు. ఈ రోజున మేము కూడా మీ వాక్యానుసారమైన ప్రార్థనలో చేయడం మాకు నేర్పించండి. దేవా, అన్ని జనులాగా మమ్మల్ని పొడుచుకొని అరుచుకొని గంతులు వేసి ఏదో డాన్సులు వేస్తే ప్రార్థనలకు జవాబు రాదని మీరు చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నారు. మేము చేసే ప్రార్థనలు వాక్యానుసారమైన ప్రార్థనలు చేయడానికి మీ కృప మాకు మెండుగా ప్రసాదించమని. విన్న వాక్యం గూగుల్ మీట్లో వింటున్న వారు దేవుని వాక్యానుసారంగా ప్రార్థనలు నేర్చుకొని వారి జీవితంలో గొప్ప ఆశీర్వాదాలు వారు చూడడానికి సహాయం చేయమని. మేమెవ్వరం కూడా ప్రార్థనను నాయన, ప్రార్థన సహవాసాన్ని మేము తప్పిపోకుండా మీ కృప చూపించమని యేసు శక్తిగల నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.